నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. ప్రపంచాన్ని శాసిస్తున్న కంప్యూటర్లు, మన సొమ్మును దాచుకున్న బ్యాంకులు, మనం వాడుతున్న స్మార్ట్ ఫోన్లు ఇవన్నీ ఇప్పుడు ఒకే ఒక్క ఏఐ పేరు వింటే గజగజలాడిపోతున్నాయి. అది మనుషుల మేధస్సును మించిపోయింది. హ్యాకర్లకు బ్రహ్మాస్త్రంలా మారింది. అదే క్లౌడ్ మైథోస్ ఏఐ. అసలు ఏంటి మైథోస్? ఇది టెక్నాలజీ వరమా లేక ప్రపంచ వినాశనానికి నాంది పలికే సైబర్ భూతమా? కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకర్లతో ఎందుకు అత్యవసరంగా భేటీ అయ్యారు? దీని వెనుక ఉన్న సంచలన నిజాలేంటో ఇప్పుడు చూద్దాం. డిజిటల్ యుగంలో ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు ప్రతిదీ సాఫ్ట్వేర్ మయం. అయితే ఎంతటి గొప్ప సాఫ్ట్వేర్ అయినా అందులో చిన్న చిన్న లోపాలు అంటే బగ్స్ ఉండటం సహజం. ఈ లోపాలే హ్యాకర్లకు దొడ్డిదారితో సమానం. ఆ దారి గుండా వచ్చి మన డేటాను, మన డబ్బును కాజేస్తుంటారు. ఈ బగ్స్ ను గుర్తించడానికి కంపెనీలు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాయి. ఎవరైనా తెలివైన కుర్రాడు ఒక బగ్ కనిపెడితే వాడికి లక్షల్లో బహుమతులిస్తాయి. కానీ ఇప్పుడు ఆంథ్రోపిక్ అనే సంస్థ మైథోస్ అనే ఒక ఏఐ మోడల్ ను తయారు చేసింది. ఇది మామూలు ఏఐ కాదు, ఇది ఒక బగ్ హంటర్. మనిషికి నెలలు పట్టే పనిని ఇది రెప్పపాటులో పూర్తి చేస్తుంది. మైథోస్ ఏఐ ఎంత పవర్ఫుల్ అంటే గత 30 ఏళ్లుగా ప్రపంచం మొత్తం వాడుతున్న ఆపరేటింగ్ సిస్టమ్స్, వెబ్ బ్రౌజర్లో ఏ హ్యాకర్ కంటికి చిక్కని అత్యంత రహస్య లోపాలను కూడా ఇది ఇట్టే పట్టేస్తోంది. 30 ఏళ్ల గూఢాచారికి కూడా దొరకని రహస్యం ఈ ఏఐకి చిక్కుతోందంటే దీని సత్తా ఏంటో అర్థం చేసుకోవచ్చు. మొదట ఆంథ్రోపిక్ సంస్థ ఏమనుకుందంటే, అబ్బా, మనం ఒక అద్భుతాన్ని సృష్టించాం, దీనివల్ల సాఫ్ట్వేర్లు అన్ని క్లీన్ అయిపోతాయని మురిసిపోయింది. కానీ అసలు కథ అక్కడే మొదలైంది. మైథోస్ ఏఐ చేసే పని ఏంటి? సాఫ్ట్వేర్ లో కన్నాలను కనిపెట్టడం. ఒకవేళ ఇదే ఏఐ మోడల్ ఒక సైబర్ క్రిమినల్ చేతికి చిక్కితే వాడు ఏ బ్యాంకు సర్వర్నైనా, ఏ దేశ రక్షణ వ్యవస్థనైనా నిమిషాల్లో కుప్పకూల్చగలడు. తాళం ఎక్కడ విరుగుతుందో తెలిసిన దొంగకు ఆ తాళం చెవి దొరికినట్టే ఇది. ఈ ప్రమాదాన్ని పసిగట్టిన ఆంథ్రోపిక్ సంస్థ ఏప్రిల్ 7వ తేదీన ఒక ప్రకటన చేసింది. తాము మైథోస్ ను తయారు చేశాం, కానీ దీని మార్కెట్లోకి విడుదల చేయం. ఇది చాలా ప్రమాదకరమని చేతులెత్తేసింది. కేవలం గూగుల్, అమెజాన్, యాపిల్ వంటి 40 దిగ్గజ కంపెనీలకు మాత్రమే అత్యంత రహస్యంగా దీన్ని పరీక్షించడానికి ఇచ్చింది. ఇక్కడే అసలైన ట్విస్ట్. ఆంథ్రోపిక్ సంస్థ ఎంత జాగ్రత్తగా దాచినా ఈ మైథోస్ ఏఐ మోడల్ కొంతమంది అజ్ఞాత వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిందనే వార్తలు ఇప్పుడు టెక్ ప్రపంచాన్ని కుదిపేస్తున్నాయి. అనుమతి లేని వ్యక్తులు దీన్ని వాడుకున్నారనే ప్రచారం వినగానే ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి. మన భారత్ కూడా అప్రమత్తమైంది. ఈ సైబర్ ముప్పు సాధారణమైంది కాదని గుర్తించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెంటనే రంగంలోకి దిగారు. దేశంలోని ప్రముఖ బ్యాంకుల అధిపతులతో ఆమె అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఇక నుంచి సైబర్ సెక్యూరిటీ పాత పద్ధతుల్లో ఉంటే కుదరదు. దాన్ని వెంటనే అప్గ్రేడ్ చేయండి. దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులన్నీ కలిసి రియల్ టైమ్ థ్రెట్ ఇంటెలిజెన్స్ షేరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయండి. అంటే ఒక బ్యాంకుపై దాడి జరిగితే వెంటనే మిగతా బ్యాంకులన్నీ అలర్ట్ అయిపోవాలి. అత్యున్నత స్థాయి సైబర్ నిపుణులను యుద్ధ ప్రాతిపదికన నియమించుకోవాలి. కస్టమర్ లావాదేవీల్లో ఏ చిన్న అనుమానం వచ్చినా వెంటనే రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. మైథోస్ ఏఐ అనేది ఒక 2 అంచుల కత్తి. అది సాఫ్ట్వేర్ లోపాలను సరిచేయగలదు. అదే సమయంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయగలదు. టెక్నాలజీ ఎంత వేగంగా పెరుగుతుందో ముప్పు కూడా అంతే వేగంగా మన తలుపు తడుతోంది. ఆన్లైన్ ప్రపంచంలో మన పాస్వర్డ్ మన కవచం అయితే, మన అప్రమత్తతే మన ఆయుధం. టెక్నాలజీ మన జీవితాలను సులభతరం చేయాలి, కానీ మన జీవితాలకే ముప్పుగా మారకూడదు. మైథోస్ వంటి ఏఐ భూతాల నుండి మనల్ని మనం కాపాడుకోవాలంటే టెక్నాలజీ కంటే వేగంగా మన ఆలోచనలు ఉండాలి.